నీ ఉపదేశము సత్యమును ప్రకటించి ఆత్మలు రక్షించే విధంగా ఉండాలి. కానీ చూడండి, నీ మాటలు చూడండి, నిన్ను ఆ ఆశీర్వాదమునకు కారణభూతులుగా ఉండటకు పిలువబడుతూ కానీ కీడుకు ప్రతి కీడు చేయుటకు నువ్వు పిలవబడలేదు అని చెప్తాడు పేతురు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాట నీ నోట్ల నుంచి వచ్చే మాట ఇతరులకి ఆశీర్వాద వచనముగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల్ని రక్షింపజేసేదిలాగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఇక్కడ చూడండి 31వ వచనం ఒకసారి చదువుకున్నాం. 10:31. జ్ఞానోపదేశములు పలుకుతుందా? నీతి మంత్రి నోరేం చేస్తుంది? జ్ఞానోపదేశములు, అనేక దైవికమైన మర్మములను ఏం చేస్తాడు నీతి మంత్రుడు? పలుకుతాడు. ఎలాగనంటే చూడండి, కొంతమంది తప్పిపోయేటప్పుడు, కొంతమంది దైవికమైన మార్గం నుంచి తప్పిపోయినప్పుడు చూడండి, మోషే అక్కడ ఉన్న జనులకు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ ఆ సినాయ పర్వతం మీదకి వెళ్ళి వాటన్నిటినీ పొందుకొని ఆజ్ఞలు తీసుకొచ్చి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ అక్కడ సమాజముగా కూడుకొని మోషే ప్రవక్త ఏం చేస్తున్నాడు? వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ మీరు ఎలాగుండాలి, ఎలా జీవించాలి, ప్రయాణంలో ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ పదాజ్ఞలు గల పలకని, అందులో ఉన్న సత్యమైన మాటలన్నిటినీ వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తూ ఉన్నాడు. అయితే బోధిస్తే అందులో కొంతమంది మాత్రమే ఆ సత్యం ఏం చేశారు? అనుగ్రహించినారు. మిగతా వాళ్ళు తీసుకోలేకపోయినారు. అందుకని వాళ్ళు ఏమైనారు? కొంతమంది అరణ్యంలో రాలిపోవడం అనేది జరిగిపోయింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానోపదేశములను పలకాలి. జ్ఞానోపదేశం వల్ల అనేకులు ఏమవుతారంటే రక్షించబడతారు. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకున్నాను అంటాడు. హల్లెలూయా. నీతిమంతుని ఉపయుక్తములైన సంగతులు పలుకుతాయంట. అదే విధంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి 11:30 చూడండి. చూడండి, నీతిమంతులు ఇచ్చు ఫలం ఏమవుతుందంట? జీవ వృక్షము. అదే విధముగా మన జ్ఞానం గలవాడు ఇతరులు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ఇతరులు ఏం చేస్తాడు? జ్ఞానం గలవాడు అని అంటే చూడండి, జ్ఞానం అన్నా కూడా ఇక్కడ 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన మోషే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి దేవుని సహాయంతో విడిపించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుని సహాయంతో ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు? విడిపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారు? రక్షిస్తారు. ఇతరుల్ని కీడు